ఈ ఆలయ విశేషత గురించి ఈ స్వామివారు స్వయంభు స్వామివారు 1845లో స్వయంభుగా వెలిశారు. 1920లో బ్రిటిష్ వాళ్ళు కూలగొట్టారు ఇది. మళ్ళీ 1925లో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు. 1900 ఒక 20 సంవత్సరాల క్రితం ఈ స్వామివారిని ప్రతిష్ఠ చేశారు. మా తాతల దగ్గర నుంచి టెంపుల్ మా సొంతంగా ఇదవుతుంది. తర్వాత మా పెద్దనాన్న వాళ్ళు వచ్చారు. పెద్దనాన్న వచ్చి కొంచెం టెంపుల్ శిథిలావస్థకి వెళ్ళిపోయింది. అంటే మా ఫాదర్ వచ్చి మళ్ళీ తన ఆస్తిపాస్తులు అన్నీ ఇది కుదోబెట్టి ఈ స్వామివారిని టెంపుల్ దేవస్థానాన్ని బాగా ఇది చేశారనమాట, డెవలప్ చేసి ఇప్పుడు స్వామివారికి తన రూపం ఏందో ప్రజలకు తెలుస్తుంది. ఇన్ని రోజులు స్వామివారి శిథిలావస్థలో ఉన్నారు, ఇప్పుడు తన రూపం ఏందో ప్రజలకు తెలుస్తుంది. అంటే ఇక్కడ వచ్చిన భక్తులకి వాళ్ళకి అనుభవాలు, వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్, ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిన వాళ్ళు కూడా బతికి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీల్ చైర్లోనే వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మెయిన్ బీజాక్షరాలు, స్వాతి నక్షత్రంలో సుదర్శన హోమం, అభిషేకం, తర్వాత ఇక్కడ బొట్టు, స్వామివారి తీర్థం, ప్రతిదీ స్వామివారిది ఒక విశిష్టత ఉంటుంది. స్వామివారి శంఖం, స్వామివారి తీర్థం ఇచ్చే కలశం, ప్రతిదీ ఒక విశిష్టత ఉంటుంది. పొద్దున్నుంచి చూస్తున్నాము బీజాక్షరాలు రాస్తున్నారు చిన్నపిల్లలకి, అలానే వింటూనే ఉన్నాము. చాలా మందికి మాటలు రాని వాళ్ళకి కూడా 5 సార్లు ఇక్కడ బీజాక్షరాలు రాయించుకుంటే వాళ్ళకి మాటలు వస్తున్నాయని తెలుస్తుంది. దాని గురించి చిన్న పిల్లలకనే కాదు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా, వాళ్ళకి అంటే బ్రెయిన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినాక ఇక్కడ రాయిపించుకున్నాక ఆల్మోస్ట్ వాళ్ళు మాట్లాడే స్థితిలో నుంచి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే ఈ స్వామివారికి అభిషేకం చేసిన తేనెతోటి బీజాక్షరాలు రాస్తాం. ప్రతి శనివారం అభిషేకం ఉంటుంది, ప్రతి ఆదివారం బీజాక్షరాలు రాస్తాం. సో ఈ టెంపుల్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందండి. అంటే దీనికి ఎలా, అంటే మీకు ఎలా తెలిసింది? అంటే ఇది వాళ్ళకి ఎలా కల్లో ఏమైనా వచ్చిందా? మా తాతల ముత్తాతలు, మా బాలమ్మ అని మా వంశంలో ఉన్న వాళ్ళకి, ఆమెకి కళలో వచ్చింది. యాక్చువల్గా మా ఇల్లు ఇది. టెంపుల్ అంటే స్టార్ట్ ఎలా అయింది సార్? అక్కడి నుంచి చెప్పండి. టెంపుల్ ఆమెకి కళలో వచ్చారు, బాలమ్మ అని. కళలో వచ్చినప్పుడు నేను ఈ ఫలానా జాగాలో ఉన్నాను అంటే, ఇక్కడ మొత్తం మా ఫ్యామిలీ అంతా పుట్టి పెరిగిందంతా ఇక్కడనే, ఫలానా జాగాలో ఉన్నప్పుడు స్వామివారి కింద ఉండే. ఆ స్వామివారి అంటే పాదరస రూపంలో ఉంటారు. మన శరీరం ఎట్లా ఉంటుందో ఆ పాదరస రూపంలో ఉంటుంది. అంటే స్వామివారి ఇంకా చాలా ఉగ్ర రూపంలో ఉంటారు. ఈ స్వామివారు ఏంటంటే కొంచెం మందికి ఆనందంగా కనిపిస్తారు, కొంచెం మందికి ఉగ్రంగా కనిపిస్తారు, చూసే వాళ్ళని బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఏ పూజలు జరుగుతాయండి నార్మల్గా? మనకి ఇక్కడ ప్రతి శనివారం అభిషేకం ఉంటుంది. ప్రతి స్వాతి నక్షత్రానికి మహానరసింహ సుదర్శనం ఉంటుంది, చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఒక్కసారి హోమంలో కూర్చోవాలంటే ఆ వైబ్రేషన్స్, ఆ పాజిటివ్ అనేది తెలుస్తుంది. ఇంకోటి, ప్రతి నరసింహ జయంతికి ఇక్కడ 5 రోజులు ఉత్సవాలు జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ అంటే ఒక 15,000 మంది దాకా వస్తారు ఇక్కడ. సో ఇప్పుడు ఇది కరెక్ట్గా మెయిన్ రోడ్ మీద ఉందండి. సో మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ జామ్ కానీ లేకపోతే ఎలాంటి డిపార్ట్మెంట్ నుంచి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి సహకారం 100% ఉంది. ప్రతిసారి వాళ్ళు వచ్చి ఇది చేస్తారు. ఇంకోటి మాకేంటంటే మా సేవక్స్ వాళ్ళు చాలా కంట్రోల్ చేస్తారు జనాలని. అంటే రోడ్డు మీదకి వెళ్లకుండా సందులోనే మొత్తం ఇది చేసుకుని, ఆల్మోస్ట్ మా దగ్గర 30 మంది సేవక్స్ ఉన్నారు. దాంట్లో వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుని ఇది చేస్తారు. ప్రసాదం పంచే దగ్గర నుంచి, తీర్థ ప్రసాదాలు ఇచ్చే దగ్గర నుంచి కోఆర్డినేట్ చేసుకుని అన్నీ చేస్తారు వాళ్ళు. స్వామి ఇప్పుడు మనం చూస్తున్నాం ఆలయంలో, అంటే ఇక్కడ ఎక్కువ విస్తరణ కూడా లేదు కానీ బట్ చాలా సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. అంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీకు సిస్టమ్ చేయడానికి? ఇది అంటే మా ఫాదర్ ఉన్నప్పుడైతే ఇక్కడ చాలా సిస్టమేటిక్గా ఉండేది. అంటే సాక్స్ వేసుకున్నా, ఫోన్ ఇచ్చిన, హెల్మెట్ వేసుకున్నా లోపలికి ఎవరిని రానిచ్చేటోళ్ళు. అప్పుడు ఒక 10 మంది 20 మంది, అంటే తన పద్ధతి. గుడి అన్నప్పుడు దేవుడి మీద భక్తితో రావాలా, అన్ని వదులుకుని రావాలా, నువ్వు అన్ని పట్టుకుని వస్తే దేవుడి దగ్గరికి రాలేవు అని చెప్పి తన ఇది ఉండేది. అంత స్ట్రిక్ట్లో ఉండేది. నేను వచ్చినాక మనం జనాలకి ఎంత చెప్పినా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి భక్తి ఉందా, వస్తారు, వాళ్ళు ఏ దుస్తులతో వస్తున్నారు, వచ్చిన వాళ్ళకి భక్తితో రావాలా, అంతే. సో ఇప్పుడు మనం చూస్తున్నాం స్వామివారి ఆలయానికి మన ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు. సార్ మందిర్ ఎక్కడి నుంచి సార్? నేను మార్కెట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్. సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు సార్? నేను వచ్చి 1 year అయింది పోస్టింగ్ వచ్చి, రెగ్యులర్గా వస్తుంటాను. అంటే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది బాగా జరిగింది అనేది ఏమన్నా విషయం? అంటే చాలామంది భక్తులకి ఇక్కడ మంచిగా మన ఇది నరసింహస్వామి పవర్ఫుల్లే కదా, స్వామివారి దగ్గర ఏది కోరుకున్నా అవి జరుగుతాయని నమ్మకం. ఆ నమ్మకంతో అందరూ టెంపుల్కి వస్తారు. అది కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఇందాక స్వామి గారు చెప్పారు, అంటే శ్రీధర్ గారు చెప్పారు, ఇట్లా మనకి అంటే పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి, చాలా డిపార్ట్మెంట్ నుంచి చాలా హెల్ప్ కూడా, సపోర్ట్ దొరుకుతుంది అని. నార్మల్గా ఇవాళ రేపు మనం చూస్తున్నాం, అంటే ఇది మెయిన్ రోడ్ మీద ఉండేసరికి చాలా ట్రాఫిక్ జామ్, ఆంక్షలు, అలాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. సో అలాంటివి మీరు అలా ఏమి ఉండవు. ట్రాఫిక్ జామ్ అనేది ఇష్యూ ఉండదు. ఏదైనా బ్రహ్మోత్సవాలు ఏదైనా ఉన్నప్పుడు, తర్వాత ఈ వీక్లీ అంటే స్వామివారికి ఏదైనా పూజలు ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా హెవీ ఉంటుంది. ఉన్నప్పుడు మేము బందోబస్తు చేసేసి ట్రాఫిక్ జామ్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. ఇది పురాతన టెంపుల్, చాలా పురాతనమైంది. ఈరోజు కాదు, చాలా పురాతనమైంది. రోడ్ పైన ఉన్నా కూడా ఇది పెద్ద ఇబ్బంది లేకుండా
చాలా సాఫీగా నడుస్తుంది. భక్తులు ఎవరు కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చాలా డిసిప్లిన్గా ఉంటారు. భక్తుల ప్రోత్సాహంతో అయ్యగారు కూడా చాలా నిష్ఠగా ఉంటారు. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా మేము మా శాఖ కూడా అన్ని విధాలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని మేము ఈ రోజు వరకు కూడా ఈ సంఘటన జరగలేదు టెంపుల్ దగ్గర. ఇది జరగకుండా కూడా మేము అన్ని జాగ్రత్తలు పాటించి ఆ భక్తులందరికీ కూడా అన్ని రకాలుగా సేవలు అందించడానికి ఈ నరసింహస్వామి గారు ఇక్కడ అందరికీ దర్శనమిస్తూ సహాయం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ గారు. ఇలా ఇప్పుడు అంటే ముస్లిమ్స్ కూడా ఒకసారి వస్తూ ఉంటారు. ఇక్కడ ముస్లిమ్స్ యాక్చువల్గా ఈ దేవస్థానం కూలగొట్టినప్పుడు ఇక్కడ లోకల్గా ఉన్న ముస్లిమ్స్ కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు చాలా రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏంటంటే ప్రతి సంవత్సరం ఉగాది రోజు వాళ్ళు జమ చేసుకున్న కొన్ని అంటే కూడబెట్టుకున్న సొమ్ములు అంటే సంపాదించిన కొంచెం సొమ్ములు కూడబెట్టుకుని ఇక్కడికి వచ్చి పానకం దాగి ఆ సొమ్ముని స్వామివారికి సమర్పించి వెళ్తారు. దాదాపు 1000-2000 మంది వస్తారు ముస్లిమ్స్. వాళ్ళకి ఏంటంటే స్వామివారి ఫోటో కూడా వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అంటే ఎవరు నమ్మరు, స్వామివారి ఫోటోలు కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. వాళ్ళు వీక్లీ ఒకసారి వచ్చి వెళ్ళిపోతూనే ఉంటారు. అంటే వాళ్ళ వంశం అంటే ఆ 1845 నుంచి వస్తున్న వాళ్ళ వంశస్థులు కూడా మేము కొన్ని రోజులు రాలేకపోయాము, మాకు తెలియదు స్వామివారిని, ఇప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు. 200 సంవత్సరాల పురాతనమైన టెంపుల్, అది కూడా స్వయంభూ లక్ష్మీ నరసింహ ఉగ్ర నరసింహస్వామి టెంపుల్. సో ఈ నరసింహస్వామికి నార్మల్గా ఉగ్రం అంటే పానకంతో అలా శాంతింపజేస్తారు స్వామిని. సో ఇక్కడ ఎలాంటి అభిషేకాలు ఎలాంటి సేవలు చేస్తారండి? స్వామివారికి పంచామృత అభిషేకం అవుతుంది. స్వామివారు వెలిసిందే వచ్చిందే అభిర్వించిందే ఉగ్రం. స్వామివారు ఏ దేవుడు ప్రహ్లాదుడికి వచ్చిందే ఉగ్ర రూపంలో వచ్చాడు. తనకి ఎలా కోరుకుంటే అలా దర్శనమిస్తారు. ఉగ్రం అంటే మనకి ఏదో భయంకరంగా కాదు, స్వామివారు చాలా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు కోరిన కోరికలు ప్రశాంతంగా తీరుస్తారు. సో స్వామి ఇప్పుడు మీరు భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఏ టైంలో పూజలు జరుగుతాయి, సేవలు జరుగుతాయి? సో ఎలాంటి నేను చెప్పేది ఒకటే, ధర్మమైన కోరిక కోరుకుంటే స్వామివారు 100% ఇది చేస్తారు. కోరుకునే కోరిక ధర్మంగా ఉండాలి.